వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. అటుకెక్కిన బీసీ బిల్లు రాష్ట్రంలో హూటాహూటిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చిన తర్వాత కులగణన చేపట్టిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తూ దాదాపుగా 56.33% బీసీలు ఉన్నట్టుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఆ తీర్మానాన్ని ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఆ విషయానికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే రిజర్వేషన్స్ బిల్లును పాస్ చేసిన తర్వాత కేంద్రానికి సంబంధించిన ఆ బిల్లు పంపించడం జరిగింది. కేంద్ర ఆమోదం గురించి కేంద్రం పార్లమెంట్లో దాని మీద చర్చ జరిపి ఆమోదానికి ఇంకా ఉభయ సభల ఆమోదం తెలిపిన తర్వాత రాష్ట్రపతికి పంపించవలసి వస్తుంది. కానీ అప్పుడే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మన దేశంలో 50% కన్నా రిజర్వేషన్స్ పెంపరాదు అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్ ప్రకారం కనుక ఇప్పుడు ఈ బిల్లును కనుక ఆమోదిస్తే ఆ ఆమోదించిన శాతం మాత్రం 70% వరకు పెరిగే అవకాశం ఉన్నది. కానీ దాన్ని సుప్రీంకోర్టు ఇప్పటి వరకు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు. అలాగే పార్లమెంట్ సైతం దాన్ని చేయలేదు. కాకపోతే బీసీ రిజర్వేషన్స్కు సంబంధించింది రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదయోగ్యం కలిగిన తర్వాత పార్టీలకు అతీతంగా మరి అందరూ ఆమోదించినప్పుడు ఆ విషయానికి కేంద్రం ఎందుకు అనుమతించలేదు, పార్లమెంట్ సభలలో ఎందుకు దాన్ని ఆమోదయోగ్యం కలగలేదు, ఆ విషయంపై ఈరోజు మాట్లాడడానికి అటకెక్కినట్టేనా బీసీ బిల్లు. ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎన్నికలలో ఎలా ఈ రాష్ట్రానికి సంబంధించిన మన రాజకీయ పార్టీలు బీసీలకు ఎలా ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నదో ఈ విషయంపై మాట్లాడడానికి ఫోర్ సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే అటకెక్కిన బీసీ బిల్లు. ఇందులో ప్రధానంగా ఈరోజు మనతోని మాట్లాడడానికి మనకు సంబంధించిన సలహాలు ఇవ్వడానికి అలాగే ఈ బీసీ బిల్లుపై ఏ పార్టీల వారి ఆలోచన ఎలా ఉన్నది, వారు ఎలా దీన్ని ఆమోదించబోతున్నారు, ఎలా వచ్చే ఎన్నికలలో ఎలా వీరు దీనికి సంబంధించిన వెళ్ళబోతున్నారు అనే విషయంపై మాట్లాడడానికి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రాష్ట్ర నాయకులైనటువంటి తల్లోజ ఆచారి గారు వారు మనతో ఫోర్ సైజ్ టీవీలో మనతో మాట్లాడడానికి ఉన్నారు. అలాగే మనకు సంబంధించిన పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు బీఆర్ఎస్ నాయకులైనటువంటి యాదవ్ గారు కూడా మనతో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి టీపీసీసీ జనరల్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ చరణ్ కౌశిక్ గారు కూడా మనతోటి ఈరోజు మాట్లాడడానికి ఫోర్ సైజ్ టీవీ జూమ్ లింక్లో ఉన్నారు. వారందరికీ ఫోర్ సైజ్ టీవీ ఆహ్వానంబలుతూ మరి ఇద్దరు కూడా మనతోని జక్కని సంజయ్ కుమార్ యాదవ్ గారు బీసీ ఆజాదీ ఫెడరేషన్ అధ్యక్షులైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి వారు కూడా మరి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. జాజుల శ్రీనివాస్ గారు బీసీ సంక్షేమ సంఘం ఎవరైతే ఉన్నారో జాతీయ అధ్యక్షులు వారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు. ఫస్ట్ మనం ఒక్కసారి చూసినట్టయితే డాక్టర్ చరణ్ కౌశిక్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, డాక్టర్ గారు, ప్రస్తుతం ఏదైతే బీసీ అసెంబ్లీలో ఆమోదయోగ్యం కలిగిన తర్వాత దీనికి సంబంధించిన ఆమోదిస్తానికి బీసీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు చేపడుతున్నాయి, రేపు రాబోయే ఎన్నికలలో ఎలా దీన్ని తీసుకురాబోతుంది? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టకపోవడానికి కారణమే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి డిసెంబర్ 3వ తారీఖు 2023 రిజల్ట్ వచ్చిన తర్వాత డిసెంబర్ 7, 2024 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లోనే బీసీలకు సంబంధించిన బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు సంబంధించి కులగణన చేయాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదే కాకుండా ప్రతి మండలానికి కావచ్చు ప్రతి గ్రామంలో, అదే కాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులను పెట్టి సూపర్వైజర్లు మానిటరింగ్ చేసిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి హైకోర్టు చెప్పిన తర్వాత డెడికేషన్ కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో మాట నిలుపుకున్నటువంటి సందర్భం. అదే కాకుండా బీసీలకు సంబంధించి 56% బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పేసి విద్య, వైద్యం కావచ్చు, అదేవిధంగా రాజకీయంగా అన్ని రకాల రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావించింది. 42% రిజర్వేషన్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
ఆనాడు ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్లు 23%, ఏకంగా గ్రామ స్థాయి సర్పంచ్ ఎలక్షన్లకు చూసాక 18% తగ్గినటువంటి పరిస్థితి. ఆనాడు సమైక్య రాష్ట్రంలో 34% ఉన్న రిజర్వేషన్లు ఏకంగా 18% కుదించి గతంలో 10 సంవత్సరాల కాలం పాటు బీసీలకు ప్రధానంగా నష్టం జరిగింది. కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలి, డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలి. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి, జనగణనలో కులగణన పెట్టాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ సంఘాలంతా ధర్నా నిర్వహిస్తే ఆ ధర్నాకు తెలంగాణ రాష్ట్రం ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులంతా పోయి దానికి మద్దతు ప్రకటించి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి, బీసీలకు ప్రధానమంత్రి, బీసీలకు సంబంధించి కులగణనలో జనగణన పెట్టండి అని చెప్పేసి, జనగణనలో కులగణన పెట్టండి అని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి చేస్తే లాస్ట్ కేంద్రం మొన్ననే చాలా స్పష్టంగా ప్రకటించారు. అదేవిధంగా జనగణనలో కులగణన పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా స్వాగతించింది. ఎందుకంటే అదే కాకుండా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అదే కాకుండా రాహుల్ గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బీసీలకు ఖచ్చితంగా 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఇవ్వాలి. దానికోసమే ఎలక్షన్లు పోస్ట్ పోన్ చేసినాం. ఖచ్చితంగా 42% ఇచ్చే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అవసరమైతే ఖచ్చితంగా కేంద్రంలో చట్టం కూడా మార్పు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్న సందర్భం. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో 9th షెడ్యూల్ కావచ్చు, తమిళనాడు తరాలో కూడా ఆ విధంగా 9th షెడ్యూల్ పెట్టినట్టయితే ఖచ్చితంగా రిజర్వేషన్ సంబంధించి 70% కావచ్చు, 80% అయినా కూడా ఇబ్బంది ఉండదు. అదే కాకుండా కోర్టులలో పోయినా కూడా ఆ వివాదం నిలిచే అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా 9th షెడ్యూల్ పెట్టాలని, అవసరం ఉంటే రిజర్వేషన్ సీలింగ్ ఎత్తేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గతంలో జార్ఖండ్ కు వచ్చినప్పుడు చాలా స్పష్టంగా అమిత్ షా గారే పెట్టి చెప్పారు 50% సీలింగ్ ఎత్తేస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా జార్ఖండ్ ఎన్నికల సందర్భంగా అమిత్ షా గారు జార్ఖండ్ లో చెప్పిన సందర్భం. అదే కాకుండా ఆర్ఎస్ఎస్ కూడా కేరళలో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా అవసరం రిజర్వేషన్ పెంచడానికి మేము కూడా అనుకూలం అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కూడా ప్రకటించిన మాట వాస్తవం. బీహార్ లో కూడా ఆల్రెడీ కులగణన జరిగింది నితీష్ కుమార్ గారి నేతృత్వంలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో పకడ్బందీగా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న తప్పు జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. కాబట్టి ఆ కులగణనను ఆ ప్రామాణికం తీసుకొని రేపు జాతీయ స్థాయిలో కూడా జనగణనలో కూడా కులగణన చేయబోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు చట్టసభలు ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అదేవిధంగా లోక్సభలో చాలా స్పష్టంగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏకంగా 1 year పాటు ఎలక్షన్లు పోస్ట్ పోన్ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా రిజర్వేషన్లు మాత్రం బీసీలకు పెరగాలంటే ఖచ్చితంగా కులగణన జరగాలని ప్రభుత్వం భావించింది. కాబట్టి బీసీల కులగణన విషయంలో కావచ్చు, బీసీల రిజర్వేషన్ పెంచే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉందన్నమాట వాస్తవం. రైట్ డాక్టర్ చరణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ప్రశ్న వరకు ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు, ప్రశ్న ఏదైతే కులగణన చేపట్టిన తర్వాత మొదటి దఫలో అవకతవకలు జరిగాయని చెప్పారు. అవకతవకలు చెప్పి సరైన పద్ధతిలో కులగణన చేయలేదని చెప్పి సెకండ్ దఫా కూడా నిర్వహించారు. అందులో కూడా 97% వరకు మాత్రం కులగణన కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. దానికి అనుసంధానంగానే బీసీ రిజర్వేషన్ కూడా అమలు చేస్తానని చెప్పినారు. అమలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టిన బిల్లుకు సంబంధించి ఆమోదయోగ్యం అక్కడి నుంచి కలగలేదు. కాబట్టి దాని గురించే పంచాయతీ ఎన్నికలకు ఇప్పుడు ఏదైతే జరగబోతున్నదో ఆ పంచాయతీ ఎలక్షన్స్ కొంచెం లేట్ అయ్యాయని చెప్తున్నారు. ఈ విషయంపై బీజేపీ దీని మీద ఎందుకు ఇంత ఆలస్యం ప్రకటిస్తున్నది? దీని మీద ఇంతకుముందు నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు, అమిత్ షా గారు కూడా చెప్పారు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామని, కానీ అమలు చేయట్లేదని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఛానల్ ఉన్నటువంటి మిత్రులకు, మీకు, మీ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ప్లీజ్ సార్. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఏ రకంగానన్నా అధికారంలోకి రావాలని అనేక వాగ్దానాలు చేసింది వాస్తవం. అనేక వాగ్దానాలు చేసినటువంటి దాంట్లల్లా బీసీలకు 42% మేము రిజర్వేషన్లు ఇస్తాం, మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయని చెప్పి కాంగ్రెస్ అధినాయకత్వంకి వెళ్ళి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈ యొక్క ప్రజలకు మాట ఇచ్చినటువంటిది వాస్తవం. వాళ్ళు కోరినట్టే ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చిర్రు. వాళ్ళు కోరినట్టే వాళ్లకు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి. అయితే ఈ రోజు స్థానిక ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ మళ్ళా మధ్యలో మాట మార్చి వాళ్ళు చెప్పినటువంటి విధానం ఏంటంటే, ఇప్పుడు ఇది సాధ్యం అయ్యేటట్టు లేదు, మేము రాజకీయ పరంగా పార్టీలం మేమే 42% ఇచ్చేటట్టు అమలు చేస్తామని చెప్పి
మాట్లాడారు. Yes. దాని మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రజలలో రావడంతో మళ్ళీ మాట మార్చి మేము అసెంబ్లీలో బిల్లు పెడతాం, ఆ బిల్లు తర్వాత పార్లమెంటుకు పంపిస్తామని చెప్పి వాళ్ళు ఒక రోజు వీళ్ళు ఇమ్మీడియట్లీ ఇక్కడ పెట్టిండ్రు. దాన్ని పార్లమెంటుకు పంపిస్తున్నామని చెప్పి అక్కడ నాటకాలు ఒక రోజు ధర్నా నాటకం చేసి ముఖ్యమంత్రి కూడా వెళ్ళి ఇమ్మీడియట్లీ ఆయన వచ్చేసిండు, దాన్ని పక్కకు పెట్టిండు. ఇవాళ ఆ బిల్లు పెట్టిన తర్వాత అక్కడ పంపించిన తర్వాత పార్లమెంట్లో జరిగినట్టు లేదు, లేకపోతే పార్లమెంట్ జరుగుతుంటేనే వీళ్ళు చేసిర్రో ఏమో. దాంతో అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు రాష్ట్రముల 42% మేము తీసుకొస్తాము అని చెప్పింది వీళ్ళు. 42% ప్రకారమే మేము ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది వీళ్ళే. ఇప్పుడే మిత్రుడు చెప్పినప్పుడు 1 సంవత్సరం మేము కాలయాపన చేసిందే దాని కొరకని. మీరు 1 సంవత్సరం కాలయాపన చేసినప్పుడు అది పూర్తయ్యేంత వరకు మీరు చేయాల్సినటువంటి బాధ్యత మీ పైనే ఉంది. ఒకవేళ మేము మాట ఇచ్చి ఉంటే మేము 42% మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. అయితే ఇవాళ దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఆ యొక్క నిర్ణయాన్ని ఈ దేశంలో అన్ని రాష్ట్రాల యొక్క విషయాలను తెలుసుకొని జనాభా ప్రాతిపదికన చేయడానికి లీగల్ గా అన్ని విషయాలు తెలుసుకొని చేయవలసి వస్తుంది. అయితే మొన్ననే కాంగ్రెస్ వాళ్ళు చేసిర్రు, కాంగ్రెస్ కు బీజేపీ కూడా లోకల్లా బీజేపీ కూడా శాసనసభలో శాసన మండలిలో దాన్ని పూర్తి మద్దతు ఇచ్చి అట్టి దానిని కేంద్రానికి వీళ్ళు పంపించిండ్రు. ఇవాళ కేంద్రం కూడా ఏదో ఒక రాష్ట్రము ఒక నాయకుడు ఏదో వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఇమీడియట్లీ ఆడ పెట్టింది, కానీ మేము ఇమీడియట్లీ ఈడ పెట్టాలనేటువంటిది అన్ని సమయం అనుకూలించాలి, అన్ని రాష్ట్రాల యొక్క ప్రతిపాదనలు తీసుకోవాలి, న్యాయబద్ధమైనటువంటి అంశాలను పరిశీలించాలి. గతంలోనే సుప్రీంకోర్టు ఇంతకుముందు అన్నారు ఇదేదో బీజేపీ 50% రిజర్వేషన్లు మించరాలేదు, మించొద్దు అని మేం తీర్మానం చేయలేదు, మేము పార్లమెంట్ లో బిల్లు పెట్టలే. దీన్ని సుప్రీంకోర్టు 50% మించకూడదని సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. కాబట్టి ఈ దేశంలో మేము అధికారంలో ఉన్నా మీరున్నా సుప్రీంకోర్టు యొక్క తీర్పుని కానీ న్యాయబద్ధమైన అంశాలను కూడా పరిశీలించాలి. ఇప్పటికిప్పుడు మేము దాన్ని చేస్తామనో ఇవాళకి మేము చెయ్యమనో చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీరు ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, మీరు ఒక తీర్మానం చేసిర్రు కాబట్టి, ఇక ఒక రాష్ట్రం చేసిన వెంటనే దేశమంతా మేము ఇక అదే నైట్ ఓవర్ నైట్ లో మేము చేయాలంటే దానికి ఎన్నో ప్రతిబంధకాలు ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా కూలంకుషంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇవాళ వీళ్ళది ఎట్లుండదంటే బీజేపీ గతంలో కూడా రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు వారు స్పష్టంగా చెప్పిండ్రు జనగణనతో పాటు కులగణన కూడా మేము చేయమని కూడా మేము చెయ్యాలని కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు అన్ని రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఈ అంశాన్ని ఎత్తుకున్నారు. వీళ్ళు ఈ అంశం ఎత్తుకోక ముందుకే భారతీయ జనతా పార్టీ ఆ అంశాన్ని దాని మీద క్షుణ్ణంగా ఆలోచన చేశారు. ఈ మధ్యలో ప్రధానమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, కుల సంఘాలు అందరి అభిప్రాయాన్ని వారు ఒప్పుకొని కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయిస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. 42% విషయంలో భారతీయ జనతా పార్టీ న్యాయబద్ధమైనటువంటి అన్ని విషయాలను పరిశీలించి తప్పక దాని మీద చర్య తీసుకుంటారు. నేనేమంటున్నానంటే ఈ 42% మేము బీసీలకు ఇస్తామని చెప్పింది ఓట్లప్పుడు కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా మీరు ఒక ఇదే విషయంపై మనకు సంబంధించిన కౌశిక్ గారు డాక్టర్ కౌశిక్ గారు కూడా రెడీగా ఉన్నారు ఏదో సమాధానం చెప్పడానికి. వీళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణలో 42%
ప్రవేశపెట్టి ఎలక్షన్ చేయండి, లేకపోతే ఎలక్షన్లు చేయకండి. ఆ రకమైనటువంటిది లేకపోతే ఆచార్య గారు ఖచ్చితంగా ఈ విషయంపై మనం డాక్టర్ కౌశిక్ గారితోనే సమాధానం తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒకసారి పోచబోయిన శ్రీహరి యాదవ్ గారి దగ్గర చేద్దాం. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కులగణన చేపట్టిన ఈ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి మేరకే పార్లమెంట్ ఉభయ సభలు జరుగుతున్న సమయంలోనే ఇక్కడ ఆమోదించి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయితే ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో దీని మీద వారు చర్చ జరిపిన తర్వాత ఇదే గనుక రాష్ట్రపతికి పంపిస్తే దానికి సంబంధించిన ఏదైతే న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత 50% మించరాదని ఒక మాత్రం సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆల్రెడీ ఒక డైరెక్షన్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే పార్లమెంట్ ఉభయ సభలలో ఆమోదం పొందుతుందో ఆ ఆమోదం పొందిన తర్వాత సుప్రీంకోర్టు కూడా దీని మీద పునరాయించాల్సి వస్తుంది. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు, కేవలం ఓట్లు దండుకోవడానికే ఇది చేసింది అని చెప్తున్నారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నాయకులుగా మీరేమంటారండి? నమస్తే. ప్యానల్లో ఉన్న మిత్రులు అన్న ఆచార్య గారికి, మిత్రుడు కౌశిక్ యాదవ్ గారికి నమస్తే. మిత్రులారా, మనల్ని ఇప్పుడు 4 సైడ్స్ వాళ్ళు మనం అందరం కూడా దశాబ్దాల తరబడి మన సామాజిక వర్గాలకు సంబంధించి, సమాజంలోని విభిన్న వర్గాలకు సంబంధించి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళం. మనం మాట్లాడేటప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ అయినప్పుడు మీరు మీ పార్టీలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి మీరు ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తున్నారు, వారు కూడా రాష్ట్ర నాయకులుగా అధికార ప్రతినిధులు ఉన్నారు. కాబట్టి సహజంగానే ఆయా పార్టీల వాయిస్ వినిపించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం. కానీ మన ప్యానల్లో ఉన్నది మనకు ఉన్న సమయం 1 అవర్, అందులో 20 నిమిషాలు గడిచింది. మన పార్టీ పాలసీల కోసమో, మన పార్టీలు చేసిన గొప్పతనాల కోసమో, బీసీలు చేసిన సేవల గురించో కాకుండా ఇప్పుడు సమాజంలో ప్రధానంగా ఇండియాలో, మన భారతావనిలో, తెలంగాణ సమాజంలో ఇప్పుడు మన పరిస్థితి ఎట్లున్నది, మన సామాజిక వర్గాల పరిస్థితి ఎట్లున్నది, దాన్ని ఈ దశ నుంచి ఒక్క అడుగున ముందుకు తీసుకుపోవడం కోసం మన పార్టీల నాయకులుగా, మనంగా ఒక సామాజిక ఉద్యమ నాయకులుగా, సామాజిక బాధ్యత ఉన్న నాయకులుగా ఇప్పుడు ఏం చేస్తే ముందుకు పోదాం అనే దానికి ఎక్కువ కన్సర్న్ అయితే మనము ఇంకా మన సమాజానికి ఎక్కువ మేలు చేసే వాళ్ళం అవుతాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది ఆనాడు మొత్తం అసలు భారత రాజ్యాంగం అమలుకి వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా 50% పైగా లేదా 60% వరకు ఉన్నటువంటి బీసీలకు సంబంధించి లెక్కల పర్సెంటేజ్ అటు ఇటు ఉండొచ్చు కాక ఈ జనాభా 60% ఉన్న జనాభాకు సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక లేకుండానే 70 ఏళ్ల స్వతంత్ర భారతం గడిచిపోయిందే. ఆ రోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు నాడే కదా ఒకవైపు అంటే బీసీ అనే పదము, బ్యాక్వర్డ్ క్లాస్ అనే పదము ఆ రోజు ఎస్సీ ఎస్టీలో కూడా బ్యాక్వర్డ్ క్లాస్. ఆ ఎస్సీ ఎస్టీలను దాటిన తర్వాత మిగిలిన అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అని ఓబీసీ అని తీసుకొచ్చింది. వీళ్ళకి సంబంధించి ఏం చేయాలనుకున్నప్పుడు ఆ రోజు రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిపుణులు ఆ రోజు అమలులోకి వచ్చిన వెంటనే వచ్చినటువంటి విషయం ఏంటంటే మనం కాకా కళ్యాణ్కర్ కమిషన్ వేసి, అంటే ఒక కమిషన్ వేసి వీటికి సంబంధించినటువంటి పూర్తి నిర్ధారణ వచ్చిన తర్వాత పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత మనము వీళ్ళకి ఎలాంటి అభివృద్ధి ప్రణాళికలు చేసుకోవాలని రాజ్యాంగబద్ధంగానే ఇస్తే కమిషన్ కాకా కళ్యాణ్కర్. తర్వాత ఏం జరిగింది, ఆ చర్చ లోతులోకి పోయి నేను ఎక్కువ సమయాన్ని తీసుకున్నాను. కానీ ఆ తర్వాత దాన్ని ఏ కమిషన్ అయితే వేసిన ప్రభుత్వమే మళ్ళీ తిరిగి దాన్ని తొక్కిపెట్టింది, అతనితో తప్పుడు రిపోర్ట్ అని చెప్పి తప్పించింది. తర్వాత మండల కమిషన్ రిపోర్ట్ వచ్చింది, మండల కమిషన్ వేశారు. సమాజంలో విపరీతమైనటువంటి ఒత్తిడిలో భాగంగానే మండల కమిషన్ అమలు కూడా ఆయన తను చనిపోయినాక 10 ఏళ్ల తర్వాత ఓ మేరకు అయినా సరే ఆయన చెప్పినటువంటి 42 సిఫారసులలో ఒక్క సిఫారసు ఓ మేరకు అమలుకు వస్తుంది. ఈ మొత్తం నేపథ్యాన్ని చూడకుండా మనము కేవలం ఇప్పుడు ఏ పార్టీ వేస్తుంది, కాంగ్రెస్ కామన్ డిక్లరేషన్ ఏంటి, బీజేపీ ఇలా పార్లమెంట్ బిల్లు ఆమోదిస్తుందా లేదా, దీనికి మాత్రమే పరిమితం అయితే ఈ 70 ఏళ్ల భారతావనిలో ఉన్నటువంటి మొత్తం బీసీల సమస్యకి నిజమైనటువంటి పరిష్కారం చూపెట్టిన వాళ్ళగా మనం ఉండవు. కాబట్టి మిత్రులారా, నేను చెప్పేది ఏంటంటే మండల కమిషన్ సిఫారసుని తొక్కింది ఎవరు, ఆపెట్టింది ఎవరు, అది అమలు చేయడానికి వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడానికి వేరే మొత్తం దేశవ్యాప్తంగా ఇంకో నినాదాన్ని తీసుకొచ్చి దాన్ని ఎట్లా పక్కదారి పట్టించారు. అట్లా ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు కానీ మా మిత్రుడు అన్న ఆచారణ చెప్పేటప్పుడు కానీ జనరల్ గా సమాజంలో ఒక తప్పుడు సమాచారం బాగా ఉంది. సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ దాటి ఇయ్యద్దు అని ఒక గైడ్ లైన్స్ ఉంది అని చెప్పి దీన్ని బాగా చెప్తున్నారు. గైడ్ లైన్స్ 50% ఇవ్వకపోవడానికి కారణం ఉందో ఎవరు చెప్తారు, ఏముంది లెక్కలు సరిగా లేవు అనే కారణంతో సరిగా లేదు అని. కానీ 50% దాటి తమిళనాడులో అమలవుతుంది, ఈశాన్య రాష్ట్రంలో అమలవుతుంది. అంటే చట్టబద్ధం చేస్తే అమలు చేయడానికి ఆటంకాలు లేవు అని. చట్టబద్ధం చేయాలంటే పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలి, పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకురావడం నిజంగానే 2 జాతీయ పార్టీలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అది పెద్ద విషయం కాదు. ఇక్కడ సంబంధించి అన్న మాటలకు, విధానానికి, అమలుకు, ప్రాక్టీస్ కు, బీసీల పట్ల ప్రేమను ఒలగబోయడానికిను ఆ బీసీలకు సంబంధించినటువంటి విధానాన్ని అమలు చేయడానికి మధ్య ఉన్న అంతరమే ఈ అన్నిటి కారణం. ఇలా మిత్రుడు చెప్పాడు, మా చరణ్ కౌశిక్ యాదవ్ తన పార్టీకి తన అధికార పద్ధతి కాబట్టి సహజంగానే మా పార్టీ ఇట్లా చిత్తశుద్ధి కోసమే ఆనందం ఆపింది, లేకపోతే నెక్స్ట్ అమలు చేయడం కోసం మేము చిత్తశుద్ధి ఉండమని చెప్పాడు. సరే, కౌశిక్ యాదవ్ గారికి ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీ అనడానికి ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ ఆ పార్టీకి సంబంధించి అది ఒక సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో
అమలు చేసే అవకాశం కేబినెట్ లో ఉంటుంది. కేబినెట్ లో అమలు చేశారు 42%. అనేక మిగతా కార్పొరేట్ సరే కేబినెట్ లో అమలు చేయాలంటే ఎమ్మెల్యేల సంఖ్య ఇదంతా ప్రభావం చూపెడతారు. కానీ నీకు కనీసం కార్పొరేషన్ పదవులు ఇవ్వాలన్నా, నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్నా అది పెద్ద విషయం కాదు. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవచ్చు, పార్టీగా కూడా నిర్ణయం తీసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు కూడా ఈ మధ్య కాలంలో ఒక చేతిలో కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఏమని జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అని, జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి అని 70 ఏళ్ళ తర్వాత అయినా సరే ఆలోచన వచ్చి మేము స్వాగతిస్తున్నాం. ఇదివరకు అనలేదు కాబట్టి, మీ ముత్తాత నెహ్రూ అనలేదు, మీ నాయనమ్మ ఇందిరాగాంధీ అనలేదు, మీ అయ్య రాజీవ్ గాంధీ అనలేదు కాబట్టి ఇప్పుడు అనొద్దని అనలేము. సరే సమాజంలో వచ్చిన చైతన్యంలో భాగంగా విస్తృతంగా సమాజంలో తను విస్తృతంగా ప్రజల్లో పాదయాత్ర చేసి వివిధ మొత్తం సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు సేకరించి అయినా సరే జిత్నే ఆబాది ఉత్తర భాగీదారి నినాదం మామూలు కాదు. భారతదేశంలో ఒక సంపూర్ణ విప్లవం దారితీస్తుంది. అది నిజంగానే అమలు చేసినప్పుడు ఒక అవకాశం, ఎవరికైనా ఒక అవకాశం ఎట్లా వస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఏం అమలు చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ చిత్తశుద్ధి కానీ వాళ్ళ పట్ల విశ్వాసం కానీ సమాజంలో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇక్కడ వాళ్ళు కార్పొరేషన్ పదవులలో కానీ, నామినేటెడ్ పదవులలో కానీ, పార్టీకి సంబంధించినటువంటి యంత్రాంగంలో కానీ అది అమలు చేసి వాళ్ళ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవచ్చు. అదే సమయంలో జాతీయ పార్టీగా ఇప్పుడు ఆచార్య గారు చెప్పినట్టుగా ఆచార్య గారు కూడా మొన్నటిదాకా వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడింది చూస్తే అసలు కులగణన చేయడం అంటేనే అర్బన్ నక్సలైట్లు, వాళ్ళ దేశద్రోహులు, జాతి విచ్ఛిన్నకారులు అనే పద్ధతిలో పోయింది. కానీ సమాజం నుంచి వచ్చినటువంటి ఎత్తులు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ నేను చేసినట్టు దానికి మళ్ళీ దాంట్లో సమాధానం చెప్పడం కోసం కాదు నేను చెప్తున్న మిత్రులారా. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మనము ఈ సామాజిక వర్గాల బిడ్డలుగా సమాజంలో విపరీతమైనటువంటి ఒత్తిడి వస్తున్నది. సరే విడివిడిగా అనేక సంఘాలుగా, అనేక కూటములుగా, అనేక జేఏసీలుగా, వివిధ సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటీవల కాలంలో ఏకమై ఒక జేఏసీలుగా, ఒక ఐక్యకార జెండగా, ఒక ఐక్య నినాదంగా ముందుకు వస్తున్నటువంటి తరుణం మనం చూస్తున్నాం. అంటే సమాజం నుంచే మనకు తీవ్రమైనటువంటి ఒత్తిడి వస్తుంది. నాయకుల కంటే సమాజం ఒక అడుగు ముందు ఈ విషయం చైతన్యంలో. కాబట్టి ఇప్పటికైనా సమాజం నుంచి వచ్చినటువంటి లేదా 70 ఏళ్ల తర్వాత అయినా సరే జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాలలో వాటా, సరే స్థానిక సంస్థల వరకు అయినా సరే 42 డిక్లరేషన్ 42% కామన్ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుకుంటూనే కేవలం స్థానిక సంస్థలకు ఎందుకు పరిమితం కావాలి? ఇది విద్యా ఉద్యోగ సాంఘిక ఇదే విషయంపై శ్రీహరి యాదవ్ గారి దగ్గర ఒకసారి మాట్లాడినట్టు రాజకీయ రంగంలో అమలు ఉండాలి. కానీ ఇప్పుడైతే అడకెక్కింది అనేది అయితే నేను విశ్వసించట్లేదు. ఎందుకంటే సమాజంలో తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఖచ్చితంగా సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడిలో భాగంగానే ఇంతకుముందు రాజకీయ పార్టీలు సమాజానికి ఒక అడుగు ముందు ఉండి సమాజాన్ని ముందు తీసుకుపోవడానికి పనిచేయాలి యాక్చువల్ గా రాజకీయ సంస్థలు. కానీ ఇవాళ మనం చూసినట్టయితే అట్లా లేదు. సమాజం నుంచి వచ్చిన ఒత్తిడిలో భాగంగానే రాజకీయ పార్టీలు నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. రైట్, శ్రీహరి యాదవ్ గారు మరొకసారి మీ వద్దకు వస్తానండి. ఇప్పటిదాకా మనం వేరే మిత్రులు ఎవరైతే ఉన్నారో మనకు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మనకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కంక్లూడ్ చేసినాక వారిని తీసుకోండి. అన్న శ్రీనన్నకు నమస్తే, స్వాగతం. నేనేమంటానంటే మన సెకండ్ ఫేజ్ లో మీకు కంక్లూజన్ లో మాట్లాడదామని నేను అనుకుంటున్నా. కంక్లూజన్ లో మన సెకండ్ టైం ఏదైతే వస్తుందో అప్పుడు మీరు కంక్లూజన్ గా ఒకటే విషయం నేను ఏమంటున్నా అంటే మా మిత్రులు ఏం కోరుతున్నా అంటే మనము మన పార్టీలో పాలసీల జోలికో మన పార్టీ గొప్పతనాల గురించో మా పార్టీ ఇంత చేసింది మీ పార్టీ ఏం తక్కువ చేసింది అనేది కాకుండా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగొచ్చిన నాయకులుగా మనము ఇప్పుడు సమాజం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని ఎట్లా మనం రాజ్యాంగ సవరణ చేసుకొని ఎట్లా జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాల్లో వాట సాధించడం కోసం ఎట్లా ముందుకు పోదాం అనే దానికే ఎక్కువ ప్రియారిటీ ఇద్దాము మిత్రులారని చెప్తున్నా. మీతో మీరు చర్చలకు పోండి, నేను తర్వాత మళ్ళీ శ్రీహరి యాదవ్ గారు ఖచ్చితంగా మీ దగ్గర వస్తాను. వచ్చిన తర్వాత కూడా కంక్లూజన్ కు మనం మాట్లాడదాం. ఇప్పటిదాకా మనం ఒకసారి శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గర వెళ్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రుడు శ్రీహరి యాదవ్ గారు ఏదైతే చెప్పారో మేమెంత మాకెంత అనే విధానంతో అందరు వెళ్తున్నారు కాబట్టి ఒత్తిడి మేరకే ప్రజల నుంచి వెళ్ళి వచ్చిన ఒత్తిడి మేరకే రాజకీయ పార్టీలు కూడా ఈరోజు తలవంచక తప్పలేదు అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంకొక విషయం ఏంటంటే విద్యా ఉపాధి ఉద్యోగం రాజకీయ రంగాలలో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని ఒక సరైన పద్ధతిలో ఏ పార్టీ కూడా చిత్తశుద్ధితో ఇప్పటిదాకా రాలేదు. కేవలం తన పార్టీల ఉనికి కోసమే ఈరోజు బీసీ అంశాన్ని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఏదైతే విధించిందో అది మాత్రం ఒక సాకుగా చూపెడుతున్నారు. రాష్ట్రాలు తనదైన పరిధిలో వెళ్తే సిక్కం, మణిపూర్ లాంటి దేశాలు, తమిళనాడులో ఏదైతే రాష్ట్రాలలో అమలు చేస్తున్నదో అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేస్తే బాగుంటుంది అని ఒక సూచన ఇస్తున్నారు. ఈ విషయంపై అదే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షునిగా మీరేమంటారండి? అంటే చర్చలో పాల్గొన్నటువంటి మా మిత్రులకు, అన్నలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా ఈ డిబేట్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేశంలో మా సోదర ఎస్సీలకు, మా సోదర ఎస్టీలకు వాళ్ళకు జనాభా దామాషి ప్రకారం రిజర్వేషన్లు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నాయి. ఆ తర్వాత ఈవెన్ అగ్రవర్ణాలకు కూడా
వాళ్ళ జనాభా దామాష ప్రకారం కంటే 2% ఎక్కువనే రిజర్వేషన్ అమలు అవుతున్నాయి. కానీ జనాభా ఉండి కూడా 60% జనాభా ఉండి కూడా ఇవాళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు అందనటువంటి ఏకైక వర్గం బీసీ వర్గం, బీసీ కులాలు. దీని దృష్టి ఇది అన్ని రాజకీయ పార్టీలు చర్చలో పాల్గొన్నటువంటి నాయకులు దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు బీసీలు జనాభా ఉండి కూడా విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ దక్కడం లేదు? బీసీలు అభివృద్ధి చెందడం అంటే బీసీలో స్వార్థంగా అభివృద్ధి చెందడం కాదు. బీసీలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పొద్దులు లేస్తే అఖండ భారత్, స్వర్ణ భారత్ అంటాడు. 60% మంది జనాభాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందకుండా అఖండ భారత్ అవుతుందా, స్వర్ణ భారత్ అవుతుందా? 60% ఉన్నోనికి 27% రిజర్వేషన్లు పెట్టి ఆ 27%లో కూడా క్రిమినల్ విధించి ఇందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉద్యోగాలు పొందకుండా చదువుకుండా కేవలం 18%. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు దాటుతుంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 78 సంవత్సరాలు దాటుతుంది. 78 సంవత్సరాల తర్వాత కూడా బీసీల ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో 14%, ఉద్యోగ రంగంలో 18%. అదేవిధంగా ప్రతి రంగంలో ఆర్థిక రంగంలో 4%. ఇట్లా చూసుకుంటా పోతే బీసీలకు జరిగినటువంటి చారిత్రాత్మకటువంటి అన్యాయం ఏ సమాజానికి జరగడం లేదు, బీసీ సమాజానికే జరుగుతుంది. కాబట్టి దీన్ని సరిదిద్దే బాధ్యత ఈ రాజకీయ పార్టీల మీద లేదా అని నేను అడుగుతున్నాను. ఇది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్రంలో ఎవరన్నా ఉండొచ్చు, ఇటు రాష్ట్రంలో ఎవరన్నా ఉండొచ్చు. బీసీల ఓట్లు వేయించుకుంటారు, బీసీలతోటి జిందాబాద్ కొట్టించుకుంటారు, బీసీలతోటి రాజకీయంగా వెచ్చితాగే చేయించుకుంటారు, వాళ్ళు అంటున్నారు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి, దేశమంతా అభిప్రాయాలు తీసుకోవాలన్నారు కదా. మరి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరి అభిప్రాయం తీసుకోరు? 48 గంటల్లో అగ్రవర్ణాల రిజర్వేషన్లను రాజ్యాంగాన్ని 103వ రాజ్యాంగాన్ని సవరించి ఇలా వాళ్ళకి ఏ కమిషన్ ఇచ్చిందని ఇలా వాళ్ళకు 10% రిజర్వేషన్ పెట్టారు. వాళ్ళ జనాభా 10% పెట్టారు. మరి ఎందుకు మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది. రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం అగ్రవర్ణాలకు సార్ కొంచెం మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతుందండి. ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు బండి ఆపండి, లేకుంటే ఫోన్ దగ్గర తీసుకోండి. ఎనీవే, ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఎనీ డిఫికల్టీ టు స్పీక్ అవుట్, లీవ్ ద వీడియో అండ్ జస్ట్ గో ఆన్ ఆడియో ఓన్లీ. రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? వినిపిస్తుందండి, ఖచ్చితంగా. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు మాత్రం ఏ కోర్టులు, ఏ చట్టము ఎవరు అడ్డురారు. కానీ బీసీలకు పెట్టినప్పుడు మాత్రము అన్ని చట్టాలు, అందరూ రాజకీయ నాయకులు అడ్డుపడతారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశంలో అంతర్భాగం కాదా అని నేను అడుగుతున్నా. అది కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా మాకు అనవసరం. ప్రభుత్వమే. ఇక్కడ కులగణన చేశారు, అసెంబ్లీలో చట్టం చేశారు, అసెంబ్లీలో చట్టం చేసి ఢిల్లీ దాకా పోయారు. ఇంతకుముందు పెద్దలు ఆచారాన్ని అన్నాడు, ఒక్కరోజు డ్రామా ఆడిరని. రోజు బీజేపీ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు, మరి వాళ్ళు కూడా డ్రామాలు ఆడుతురా? అంటే మాట్లాడేటప్పుడు బీసీలు అంటే ఇప్పుడు అగ్రవర్ణాలు ధర్నాలు చేసినప్పుడు, అగ్రవర్ణాలు రిజర్వేషన్ల మీద ఆందోళన చేసినప్పుడు వాళ్ళని కూడా ఇదే పదాలతోటి అంటారా? అంటే బీసీలో విషయాలకు వచ్చే వరకల్లా అందరూ చులకన భావంతో ఉంటారనే దానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఓకే, ఇదే విషయంపై మరొకసారి డాక్టర్ కౌశిక్ యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ప్రస్తుతం మన మిత్రులు ఎవరైతే చెప్తున్నారో శ్రీనివాస్ గౌర్ గారు ఏదైతే విషయం చెప్పారో, ఈ రోజు ఎప్పుడైతే అగ్రవర్ణాలకు సంబంధించిన కొంతమంది ఉద్యమం చేస్తారో, ఆందోళన చేస్తారో, అప్పుడు గుర్తురానికి సంబంధించిన బీసీలు ఎప్పుడైతే చేస్తారో కేవలం నాటకం చేస్తున్నారు, కేవలం ఇట్లా చేస్తున్నారు అని ఒక బీజేపీకి సంబంధించిన ఒక అధికార ప్రతినిధి ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటున్నారు. ఇదే విషయంపై ఇంకొక విషయం చూస్తే, బీసీలలో కేవలం ఏదైతే ఐక్యమత్యం అంటే వారి ఐక్యత కొరవైనందువల్లనే ఈరోజు ప్రతి రాజకీయ పార్టీలు 60% పైగా ఉన్న బీసీలకు సంబంధించింది ఈరోజు వాళ్ళకి నిర్లక్ష్యంగా వేస్తున్నారు. వారికి రావాల్సిన ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో వారి అమలు చేయడంలో విఫలమవుతున్నాయని చెప్తున్నారు, సఫలం కావట్లేదని చెప్తున్నారు, ఐక్యత కరువైందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? వాస్తవానికి ఐక్యత కరువైందా, లేకుంటే ఈరోజు బీసీలకు సంబంధించిన గుర్తించవలసిన ఆవశ్యకత ఏర్పడ్డదా? ఎప్పుడైతే ఆ బీసీలు ఐక్యమైపోయారు?
ఇప్పుడు రాహుల్ గాంధీ గారి ఇష్యూని మొదటగా దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన జరగాలని చెప్పేసి, జనగణనలో కులగణన చేయాలి, జాతీయ స్థాయిలో బీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మొట్టమొదటిగా మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ దేశంలో చర్చ ప్రారంభమైన మాట వాస్తవం. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడైతే అధికారుల రాష్ట్రాల్లో కులగణన చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మాటలు నిలుపుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తా ఉంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఇప్పుడు చూడండి, కేసీఆర్ గారు వివరాలు నమోదు చేసుకోలేదు, కేటీఆర్ గారు నమోదు చేసుకోలేదు, ఓన్లీ కల్వకుంట్ల కవిత గారు మాత్రమే వారి ఇంట్లో అదేవిధంగా కులగణన సంబంధించినటువంటి సర్వేలో పార్టిసిపేట్ చేసిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ నుంచి డీకే అన్న గారు కూడా ఇందులో భాగస్వాములు కాలేదు. కాబట్టి ఆ కులగణన జరుగుతా ఉన్నప్పుడు రకరకాల క్వశ్చన్స్ చేసి తెలంగాణ సమాజాన్ని కూడా తప్పుదారి పట్టించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 75 క్వశ్చన్లు ఏం అవసరం, అదేవిధంగా ఆస్తులకు సంబంధించి ఎందుకు ఇవ్వాలి, విద్యార్థులు ఎందుకు ఇవ్వాలి, రకరకాల క్వశ్చన్స్ చేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి. ఎందుకంటే లెక్కలు కరెక్ట్ గా ఉంటేనే ఖచ్చితంగా బీసీలకు పెంచే రిజర్వేషన్ నిలబడుతుంది, అది సుప్రీంకోర్టులో కావచ్చు, అదేవిధంగా న్యాయస్థానం నిలబడుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 80,000 మంది ఉద్యోగులు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అదే కాకుండా ఒక ఎమ్యునేటర్ 175 కుటుంబాలను మానిటరింగ్ చేసే ప్రయత్నం స్వయాన సిఎస్ గారు కావచ్చు, అడిషనల్ అదే కలెక్టర్లు కావచ్చు, అదేవిధంగా ఎంఆర్ఓలు కావచ్చు, అదే కాకుండా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలు అంతా కూడా పర్యవేక్షించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేస్తా ఉంటే దాన్ని పెద్ద ఎత్తున ప్రాపగండ చేసే ప్రయత్నం చేసి బీసీలకు సంబంధించిన లెక్కలు తక్కువైన ఒకసారి, అందులో ముస్లింలు అదేవిధంగా మైనార్టీ కలుపుతున్న ఇంకోసారి రకరకాల క్వశ్చన్స్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో సమాజాన్ని తప్పుదారి పట్టించిందే బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా బీసీల పేరు మీద ప్రధానమంత్రి బీసీ అంటారు. బీసీలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన తర్వాత ఎప్పుడైతే జాతీయ స్థాయిలో ఇష్యూ పెద్ద ఎత్తున చెప్పేసి భారతీయ జనతా పార్టీ గ్రహించి, అదే కాకుండా జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ఒప్పుకున్నమాట వాస్తవం. ఇది మొత్తం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం మూలంగానే జాతీయ స్థాయిలో జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఒప్పుకున్నమాట వాస్తవం. దీని మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో డిబేట్లు జరిగిన మాట వాస్తవం. చాలా డిబేట్లలో మేమే పార్టిసిపేట్ చేసిన మాట వాస్తవం. భారతీయ జనతా పార్టీ బీహార్ కు సంబంధించినటువంటి నితీష్ కుమార్ గారి నేతృత్వంలో అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోయి నరేంద్ర మోడీ గారి కాడ కూర్చుంటే బీహార్ లో ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కులగణన చేయాలని, దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కులగణన ఒప్పుకోని పరిస్థితి ఆనాడే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆర్ఎస్ఎస్ ఏమన్నారు, రాజకీయ రిజర్వేషన్ మేము వ్యతిరేకం, కులగణన అదేవిధంగా రిజర్వేషన్ పెంచండి మాకు అభ్యంతరం లేదు, కానీ రాజకీయ రిజర్వేషన్ అసలు కులగణన చేసేది ఏమిటికి, అన్ని రకాలుగా బీసీలను ముందుకు తీసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని జాతీయ స్థాయిలో బీసీలకు రిజర్వేషన్ పెంచాలి, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వాలి. అదే కాకుండా ఏదైతే క్రిమినేర్ ఉందో ఆ క్రిమినేర్ కావచ్చు, అదే కాకుండా బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి, అదే కాకుండా బీసీలకు బడ్జెట్ లో అత్యధిక నిధులు రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించింది. ఎందుకంటే 49 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి 1% మాత్రం నిధులు బీసీలకు కేటాయిస్తున్న పరిస్థితి మనం చూసినాం. బీసీ ప్రధానమంత్రి, బీసీలో కేంద్ర కేబినెట్ లో బీసీలు ఎక్కువ ఉంటారు, కానీ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు పెడతారు, బీసీలకు సంబంధించిన బడ్జెట్ పెట్టరు. అదే కాదు 90 మంది కేంద్రంలో సెక్రటరీలు ఉంటే 3 మాత్రమే బీసీలు ఉన్న సందర్భం మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో వస్తున్న ఒత్తిడి మేరకు జనగణనలో కులగణన చేస్తానని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ఖచ్చితంగా 9th షెడ్యూల్లో పెడతారా, లేకపోతే బీసీలకు సంబంధించి ఇంకా చట్ట సవరణ చేస్తారా, అదేవిధంగా తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఆనాడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు ఎలాంటి కమిషన్ ఏర్పాటు చేయలేదు, ఓన్లీ రాజ్యాంగ సవరణ చేసి 10% ఉన్నారు, 10% రిజర్వేషన్ ఇచ్చారు. అదే మరి దాని మీద కమిషన్ ఏర్పాటు చేసి బీసీ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సంబంధించి ఎంతమంది రోజు లెక్క తెలియని తర్వాత వాళ్ళకి రిజర్వేషన్ వాళ్ళ జనాభా లెక్కల ప్రకారం ఇస్తే దేశవ్యాప్తంగా వారి మన్నలు పొందేవాళ్ళు, వాళ్ళ జనాభా ఎంత ఉందో తెలియకుండా వాళ్ళకి 10% ఇచ్చారు. అయినా కూడా బీసీలు ఎక్కడ కూడా దాన్ని వ్యతిరేకించిన సందర్భం లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, కానీ బీసీలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ రావాలి, బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెరగాలి, బడ్జెట్ లో నిధులు రావాల్సిన అవసరం ఉంది, ఉద్యోగాల్లో ప్రమోషన్ రావాల్సిన అవసరం ఉంది, అదే కాకుండా క్రిమినేర్ ఎత్తివేయాల్సిన అవసరం ఉంది, బీసీ మంత్రిత్వ శాఖ రావాలా, బీసీ కమిషన్ కు ఇంకా పూర్తి స్థాయిలో అధికారాలు రావాల్సి ఉంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా చట్ట సవరణ జరగాలి. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా ఒప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఒప్పుకుంది కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా ఒప్పుకున్నట్లయితే ఈ పూర్తి స్థాయి సమస్య పరిష్కారం రాబోతా ఉంది. రైట్, ఇదే విషయంపై ఆచార్య గారి దగ్గరికి వెళ్దాం. ఆచార్య గారు ప్రస్తుతం ఏదైతే డాక్టర్ కౌశిక్ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ఏదైతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ ఒత్తిడి మేరకే
అందుకే ఈరోజు కులగణనతోని జనగణన కూడా చేపట్టడానికి సిద్ధమైందని చెప్తున్నారు. కేవలం రాహుల్ గాంధీ చేపట్టిన ఆ పాదయాత్రకు సంబంధించింది ఎప్పుడైతే ఒక యాత్ర మొదలుపెట్టారో దాని అనుగుణంగానే వాళ్ళు చేశారు. కేంద్రంలో ఎప్పుడైతే మనకు బీసీకి సంబంధించిన కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బడ్జెట్ కేటాయించడంలో చాలా వరకు చేసినా కూడా ఉపయోగించడంలో మాత్రం చాలా అక్కడ ఒకసారిగా వారు అంతా సఫలం కాలేదని చెప్తున్నారు. ఈ రోజు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రాష్ట్రాలకు అతీతంగా కేవలం కాంగ్రెస్ ఒత్తిడి మేరకే కులగణతోని జనగణన కూడా చేయడానికి బీజేపీ కాంగ్రెస్ ఒత్తిడి మేరకే సిద్ధమైందని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? ఇప్పుడు ఇంతకు ముందు పెద్దలు జాజల శ్రీనన్న గారు మాట్లాడుతూ ఒకరోజు డ్రామా చేసిరనంటే అది వాస్తవం. నేను బీసీ సంఘాలు చేసినటువంటి దాన్ని నేను అంటలేను. 75 ఏళ్లుగా బీసీలను పట్టించుకున్నటువంటి వ్యక్తులు దేశమంతా రాజకీయ ప్రాబల్యం కోల్పోయిన తర్వాత ఇవాళ తెలంగాణలో చేసినటువంటి దానికి వాళ్ళు మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రులు ఒకరోజు డ్రామా ఆడిరని చెప్పిన నేను. కానీ బీసీ సంఘం పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు పార్లమెంట్ లో రాజకీయంగా రిజర్వేషన్లు రావాలన్నారు, తర్వాత జనగణన జరగాలన్నారు. వాళ్ళు అనేక విషయాల మీద పోరాటాలు చేసిరు. నేను దాని గురించి మాట్లాడతలేను. 75 ఏళ్లుగా బీసీలను అణగదొక్కినటువంటి పార్టీలు, బీసీ ఏదైతే కమిషన్ ని అణగదొక్కినటువంటి పార్టీలు, బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీలు ఒకరోజు డ్రామా ఆడిరన్నంట. రెండవది ఏంటంటే ఇవాళ నేను పెద్దలు మాట్లాడిన దాని అటువంటిది ఏ రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో కులగణన జరిగింది. ఇవాళ భారతదేశం అంతా కూడా జనగణన జరిగి భారతదేశం అంతా కూడా బీసీల జనాభా కూడా తీసుకోవాలని ఇప్పుడు కేంద్రం చేయాలంటే ఒక రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లు చేయదు. ఒక రాష్ట్రంలో జరిగినటువంటి దానికి స్వయం ప్రతిపత్తిగా ఆ రాష్ట్రానికే అంకితం చేయడానికి వీలుండదు. ఇవాళ బీసీ సంఘాలు కానీ అనేక మంది బీసీ పెద్దలు డిమాండ్ దేశవ్యాప్తంగా కూడా బీసీలకు న్యాయం జరగాలి కావాలి కాబట్టి ఇప్పుడు జనగణన జరగబోతున్నది. దాంట్లో మన కులగణన ఏంది, మన యొక్క జనాభా శాతం ఏంది, అన్ని రాజకీయ పార్టీలతోటి రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి అన్ని దేశంలో ఉన్నటువంటి కుల సంఘాలు బీసీ సంఘాలతో కూడా ఏదైతే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని చేస్తారు తప్ప ఇలా ఏదో తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈయన కులగణన చేసింది కాబట్టి దాన్నే బేస్ తీసుకొని చేయాలనేటువంటిది అభిప్రాయం. నా అభిప్రాయంగా నేను కాదు అంటున్నా. అన్ని దేశమంతా తీసుకున్నారా అంటే ఇవాళ ముస్లింలు కానీ అగ్రవర్ణాలు కానీ ఉన్నటువంటి వాళ్ళందరి జనాభాలో 10% ఇచ్చిండ్రు. ఇవాళ 4% ముస్లింలకు ఇచ్చిన దాన్ని కూడా దీంట్లోనే ఉండాలనేది ఏదైతే ఇచ్చినటువంటి ఓబీసీ ఏదైతే ఓడబ్ల్యూఎస్ దాంట్లో ఉన్నటువంటి దాంట్లోనే ఇవ్వాలని అన్నారు. అయితే ఇవాళ ఇక్కడ బీసీల దాంట్లో మైనార్టీలని ఇళ్ళకి తీసుకొస్తున్నారు. ఇచ్చిన 10% వాళ్ళని ఇంక్లూడ్ చేయాలి. దేశవ్యాప్తంగా దీని మీద ఒక చర్చ జరగాలి. బీసీలకు ఆనాడు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి దాన్ని ఇవాళ క్రమక్రమంగా తగ్గుతున్నప్పుడు దాని మీద చర్చ జరిగింది. నేను బీసీ సంఘాలు చేసేదాన్ని కాదు, ఒకరోజు ఎవరైతే డ్రామా ఆడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇవాళ పార్లమెంట్ ఏదైతే సుప్రీంకోర్టు 50% లేదు అనేది కాదు, మేము కూడా దాన్ని పెద్దలు చెప్పినప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు అనేక మంది రకరకాల విశ్లేషణ చెప్పినప్పుడు సుప్రీంకోర్టు 50% ఏ రిజర్వేషన్లు మించొద్దని ఏదైతే ఒక తీర్పు ఇచ్చిండ్రు, దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా దాని ప్రకారమే కదా ఎక్కడ చేయండి. ఇవాళ ప్రజలలో చైతన్యం తీసుకొచ్చిర్రు బీసీ సంఘాల నాయకులు తీసుకొచ్చిర్రు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు న్యాయం జరగాలని ఒక ఆలోచన విధానం వచ్చినప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని సంఘాలు ప్రజలు దాన్ని అన్నిటిని కూడా ఒబే చేసినప్పుడు ఇవాళ మేమేం చేసినాం మా ఒత్తిడి. అరే ఆయన పార్లమెంట్ లో రాజ్నాథ్ సింగ్ చెప్పినాడు ఆయనకు బీసీల గురించే రాహుల్ గాంధీ గారికి తెలియదు. ఆచార్య గారు ఒక విషయం డాక్టర్ కౌశిక్ గారు రాహుల్ గాంధీ గారికి బీసీల యొక్క సమస్యలే తెలియదు. నిన్న మొన్న కేవలం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు వారు తీసుకున్నటువంటి నినాదం వాళ్ళ కాంగ్రెస్ పార్టీ 45-50 ఏళ్ళు
బీసీలకు అన్యాయం చేసింది వాస్తవం కాదా? ఇవాళ కాంగ్రెస్ బీజేపీ వచ్చింది 10 సంవత్సరాలు, ఇవాళ మోడీ గారు వచ్చింది 10 సంవత్సరాలు. మంది మంత్రులను బీసీలను చేసింది వాస్తవం కాదా? బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించింది వాస్తవం కాదా? ఇలా బీసీ సంఘాల యొక్క ప్రజల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని జనగణనతో పాటు కులగణన ఆచార్య గారు డాక్టర్ కౌశిక్ గారు ఏదైతే చరణించింది కదా ఆచార్య గారు ఒక్క నిమిషం ఒక్క విషయం నేను ఒకటే చెప్తున్నా, బీసీ రాజకీయ పార్టీలతోటి కలుపుకొని కాదు, బీసీ సంఘాల యొక్క సమైక్యంతో ఉద్యమం చేసినప్పుడే ఉద్యమ ఫలితాలు వస్తాయి. ఇదే విషయంపై డాక్టర్ కౌశిక్ గారు అన్యాయం చేసిర్రో వాళ్ళతోటి మనం పోయినప్పుడు ఇవన్నీ ప్రశ్నలు వస్తాయని చెప్పి నేను అన్నా. రైట్ కౌశిక్ గారు, డాక్టర్ కౌశిక్ గారు ఒక విషయం అడిగారండి, గుర్తించాల్సిందిగా నేను భావిస్తున్నా. డాక్టర్ కౌశిక్ గారు ఒక విషయం ఏం చెప్పారంటే, ఎప్పుడైతే పార్లమెంట్ లో ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేంద్రంలో ఉన్న బీజేపీ పత్రం బీసీలకు చాలా స్థాయిలో వారికి కేటాయించింది, కానీ బడ్జెట్ విషయానికి వస్తే ఎంతైతే బీసీకి సంబంధించిన బడ్జెట్ ఉన్నదో దాంట్లో ఉపయోగించడంలో మాత్రం విఫలమైందని చెప్పారు. అలాగే ఏదైతే ఎక్కువ శాతం బీసీలకు ఇచ్చినప్పటికీ వారికి గుర్తించలేదని చెప్పి బడ్జెట్ తక్కువ ఉన్నదనేది వాస్తవము. రెండవది ఎస్సీ ఎస్టీ ఇలా ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలనే బీసీలు ఉండడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతున్నది అనేది వాస్తవము. దాని మీద కూడా అనేక పర్యాయాలు శ్రీరన్న గారు మాట్లాడినారు, అనేక బీసీ సంఘాల పెద్దలు మాట్లాడినాం. మా గొంతుకు కూడా ఎక్కడెక్కడ వినిపించాలో వినిపించినాం. ఇవాళ శ్రీరన్న గారు ఒక ఇండిపెండెంట్ సంఘాన్ని పెట్టుకొని బీసీల కొరకు ఆయన ఉద్యమిస్తున్నాడు. మేము ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాము. మేము రాజకీయ పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయ పార్టీల యొక్క ఏదైతే సిద్ధాంతాలు కానీ రాజకీయ పార్టీల యొక్క తీర్మానాలతోటి పార్టీల యొక్క దానితోటి మేము మాట్లాడవలసి వస్తుంది, కానీ మా వ్యక్తిగతంగా మేము మాట్లాడేటటువంటి అభిప్రాయం ఉండదు. మేము కూడా ఇన్నర్ గా మాట్లాడేటప్పుడు మేము ఇలాంటి బీసీ సంఘ నేతలు మాట్లాడినటువంటి అంశాలను మేము ప్రస్తావించవలసి వస్తుంది. ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి అంశం ఒకటే, ఇవాళ బీసీలకు ఏదైతే ఇక్కడ 42% అయిన తర్వాతనే ఎన్నికలు జరగాలి. వీళ్ళు గతంలో మొన్న కూడా ఏమన్నారు, మేము పార్టీల పరంగా 42% ఇప్పుడు ఇచ్చి ఎన్నికలు జరుపుతామని అన్నారు. అవునండి, గెలువంతాన బీసీలకు 42% ఇచ్చి గెలిచేతాన వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలకు ఇంకెవరికో ఇచ్చుకుంటే బీసీలకు ఏం న్యాయం అవుతుంది? కాబట్టి మేము ఈ అంశం మీదనే మాట్లాడుతున్నాం. బడ్జెట్ విషయంలో బీసీలకు మంత్రిత్వ శాఖ బీసీలకు బడ్జెట్ వచ్చినాడు బీసీలకు న్యాయం జరుగుతుంది. ఆ దిశలో కూడా నరేంద్ర మోడీ గారికి మేము కమిషన్ సభ్యులుగా ఉన్నప్పుడు కూడా మేము విన్నవించడం జరిగింది. ఇంకొకటి ఈ అంశాలని కూడా ప్రజలు కానీ అందరూ కూడా ఒక విషయం ఏంటంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీర్మానం తర్వాత ఈ దేశంలో పార్లమెంటు మళ్ళా జరగలేదు. నిన్న మొన్ననే సింధూరు ఆపరేషన్స్ జరిగినాయి, చాలా మందిని తీవ్రవాదులు పొట్టలు పెట్టుకున్నారు. ఈ దేశమంతా కూడా యుద్ధం చేసేటువంటి వాతావరణం వచ్చింది. కాబట్టి ఇంకా ఆ అంశాల మీద చర్చ జరగలేదు. ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అన్నిటిని కూడా ఆలోచన చేసి ఏదైతే బీసీ సంఘాలు బీసీ లేకపోతే మిగతా రాజకీయ పార్టీలు బీసీల యొక్క ఆకాంక్షలతో మాట్లాడినప్పుడు రౌండ్ టేబుల్ పెట్టి లేకపోతే టెక్నికల్ గా అన్ని విషయాలను కూడా పరిశీలించి ఖచ్చితంగా న్యాయం చేసేటువంటి పార్టీ 40-50 ఏళ్లు చేయకున్నా బీసీ కమిషన్ అనగదొక్కిన బీసీలకు చట్టబద్ధత కల్పించినటువంటి పార్టీ బీజేపీ. ఓకే రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి శ్రీహరి యాదవ్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీహరి యాదవ్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు ఆచార్య గారు చెప్తున్నారో ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేశ పరిస్థితుల్లో అనుకూలంగా లేదు కాబట్టి ఈ విషయంపై చర్చ జరగలేదు. రాబోయే కాలంలో ఎప్పుడైతే పార్లమెంటు సమావేశాలు ఏర్పడతాయో దాని విషయంలో ఆ పార్లమెంటు సమావేశాలలో ఖచ్చితంగా ఈ విషయంపై చర్చ జరుగుతుంది అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మీరు ఏదైతే చెప్పారో, సుప్రీంకోర్టు విధించిన ఏదైతే 50% రిజర్వేషన్స్కు కట్టుబడి ఉన్నామని ఏదైతే చెప్పారో దానికి
పార్లమెంట్లో ఆమోదయోగ్యం కలిసిన తర్వాత సుప్రీంకోర్టుగా ఖచ్చితంగా ఆ నిర్ణయంపై రావాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతుందో రాష్ట్రాలలో బీసీకి సంబంధించిన అమలు చేయడంలో వీరికి ఎందుకు ఇలా అవుతుంది అని వాళ్ళు ఒక ప్రశ్న కూడా లేవనెత్తారు. కానీ పార్టీలలో ఉన్నాను కాబట్టి, పార్టీ సిద్ధాంతాల మేరకు పార్టీల కట్టుబడి ఉన్నాను కాబట్టి, పార్టీల విషయంలోనే మాట్లాడుతున్నాను కాబట్టి, అందులో ఆ పరిధిలోనే మాట్లాడుతున్నాను గారు మన ఆచార్య గారు చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? నేను పార్టీల జోలికి పోదాల్సుకోలేదు. ఇప్పుడు ఈ సందర్భంలో మనకున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అంటే పార్టీల జోలికి పోకుండా పాలసీలు వస్తాయని నా ఉద్దేశం కాదు. మన సమయానికి సంబంధించి మనం పెట్టుకున్న 1 hour మనం ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికకి వచ్చినాం. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సమాజంలో వచ్చిన చైతన్యం, మా జాతర సీనన్న ఒక బీసీ ఉద్యమకారుడిగా తన జీవితం మొత్తం విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు ఆయన లక్ష్యం దానికోసం ఎవరు కలిసి వస్తే వాళ్ళతో పోతాడు. మా ఆచారంలో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి తోటి ఒకరోజు ధర్నాకి ఎందుకు పోయినావు అంటే అవకాశం కలిసి వచ్చిన రోజు నాడు బీఆర్ఎస్ నాయకులు బీసీలకు అనుకూలమైన విధానం తీసుకున్న రోజు వాళ్ళతోటి కలిసి వచ్చిండు. రేపు బీజేపీ పార్టీ బీసీలకు అనుకూలమైనటువంటి విధానం తీసుకున్నప్పుడు వస్తాడు. ఆయన లక్ష్యం బీసీలు. నేను కూడా ఏమంటున్నా అంటే వివిధ రాజకీయ పార్టీలలో బీసీ నాయకులారా నాతో సహా మనం తక్షణం మన ముందున్న కర్తవ్యం ఏంటి? ఇప్పుడు ఈ బీసీ బిల్లును ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్ల కాడికి వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశ సమస్యలు, జాతీయ సమస్యలు, అనేక చట్టాలకు సంబంధించి కోర్టులకు సంబంధించి అడ్డం వస్తాయి. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈడబ్ల్యూఎస్కి వచ్చినప్పుడు ఏ చట్టం ఏ లెక్కలు తీసారు? దానికి ఏ చట్టం రావాలి? ఏ చట్టం అడగలు అప్ టు 10 అన్నారు. రాష్ట్రాలకు ఇచ్చే అధికారం అప్ టు 10 అన్నారు. ఆ రోజు కూడా మా దగ్గర ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నా. మా దగ్గర అప్ టు 10 చేసేసారు, అమలు చేసేసారు. ఇక్కడ పార్టీలకు సంబంధించి పాలసీలు మేకింగ్ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాక్టీస్ లో ఇంప్లిమెంట్ చేయడం ఒక ఎత్తు. పాలసీలు మేకింగ్ చేసేటప్పుడు ప్రజల ఒత్తిడి ఉంటుంది. సమాజంలో ఇంతమంది చెప్పినట్టుగా మా చరణ్ కౌశల్ గారు చెప్పినట్టుగా రాహుల్ గాంధీ గారు మొదటిసారి ఈ దేశంలో అనలేదు. తెలుగు నేల మీద, తెలంగాణ గడ్డ మీద అనేక కుల సంఘాలు తమ అస్తిత్వం కోసము, తమ స్వయం గౌరవం కోసము, నిజమైనటువంటి స్వయం గౌరవం కానీ సామాజిక న్యాయం కానీ మేము ఎంతమందిమో మాకు అంత వాటా అయితే మాత్రమే తక్కుతుందని చెప్పి ఇక్కడ గొల్లకుప్ప డోల్ దెబ్బ కానీ, గౌడజన మోగు దెబ్బ కానీ, ఇంకా ప్రతి కుల సంఘము ఇంతకుముందు కూడా కుల సంఘాలు లేవని కాదు. స్వతంత్రానికి పూర్వమే ఈ దేశంలో కుల సంఘాలు ఉన్నాయి. కానీ సాంప్రదాయ కుల సంఘాలు అన్ని కూడా కులాలు, కుల పంచాయతీలు, కుల వాటికి సాంప్రదాయాలకు సంబంధించి పరిమితమై ఉండే. అట్లా కాకుండా జనాభా నిష్పత్తి ప్రకారము ఏ కులం జనాభా ఎంత ఉందో, మేము ఎంతమందిమో మాకంత బాట, మా తోటి సామాజిక వర్గాలు అందరిది కూడా అదే బాట. ఒక ఒంటరిగా ఏ కులం కూడా ఒక సాకర్ సంఘమో, ఒక మంగళ సంఘమో, ఒక యాదవ సంఘమో, ఒక గౌడ సంఘమో విడివిడిగా మనం సాధించలేము. మన అన్ని అనగానే కులాలు కలిసి ఇదే సామాజిక న్యాయం మనందరికీ ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వారందరికీ వాటా దక్కితే తప్ప ఈ సమాజంలో జరగదని చెప్పి ఒక దశాబ్ద కాలం పాటు 90వ దశకంలో ప్రారంభమైతే తెలంగాణ ఉద్యమం బలోపేతమైన దాకా తెలంగాణ గడ్డ మీద ప్రధానమైన చర్చ అదే. తెలంగాణ ఉద్యమం కూడా చర్చ అదే. ఒక స్వతంత్రానికి పూర్వం ఎట్లయితే ఈ స్వతంత్రం వస్తే మాకేం వస్తుంది అని చెప్పి ఒక అంబేద్కర్ దళితుల పక్షాన వాయిస్ ఎట్లయితే వినిపించిండో, తెలంగాణ వచ్చే ముందు కూడా మా ప్రొఫెసర్ సింహాద్రి గారు, ఐలే సార్ లాంటి అనేక మంది సామాజిక న్యాయానికి సంబంధించినటువంటి మేధావులందరూ కూడా తెలంగాణ వస్తే తెలంగాణ ఎందుకోసం, ఎవరి కోసం వస్తే తెలంగాణలో ఏ వర్గాలు అధికారంలోకి వస్తాయి అని అనుకున్నప్పుడు అందరం కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే చాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణలో మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అన్ని రకాల జనాభా నిష్పత్తి ప్రకారం వాటా సాధించుకోవచ్చు అనుకున్నాం. కానీ 10 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత కూడా తెలంగాణలో కూడా, లేదా 70 ఏళ్ల ప్రాక్టీస్ తర్వాత భారతదేశంలో కూడా జనాభా నిష్పత్తి ప్రకారం ఎలాంటి ఆర్థిక పంపిణీలు కానీ, వెల్ఫేర్ కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, విద్యా ఉద్యోగ రంగాలలో కానీ ఎలాంటి ప్రాతినిధ్యం దక్కని పరిస్థితుల నుంచి సమాజం నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా చేతిలో కాన్స్టిట్యూషన్ ఎప్పుడు పట్టుకున్నారు? ఈ దేశంలో వాళ్ళ నాయనమ్మ ఎమర్జెన్సీ చేసి అన్ని చట్టాలను రద్దు చేసినటువంటి మనవాడిగా వచ్చినటువంటి ఆయన కాన్స్టిట్యూషన్ మాత్రమే, రాజ్యాంగం మాత్రమే ఈ దేశ ప్రజలకు రక్షణ అని చెప్తున్నాడు. అదే సమయంలో మేము దాన్ని ఆహ్వానిస్తున్నాం. జిత్నా ఆబాది ఉత్తర భాగీదారి అనే దాన్ని మళ్ళీ చెప్తున్నాం. రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఆహ్వానిస్తూనే తెలంగాణలో వాళ్ళ విధానం చూడండి. 18 నెలల అధికారంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలో బీసీల అభివృద్ధి కోసం ఏం చేశారు? వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి వివిధ కార్పొరేషన్ సంస్థలు కానీ, ఎమ్మెల్సీ పదవులలో కానీ, మిగతా అన్నిట్లో క్యాబినెట్ లో కానీ వాళ్ళు చేయగలిగేవి సుప్రీంకోర్టు లేదా పార్లమెంట్ లో చట్టం చేస్తే అమలు చేసేటటువంటి చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్ ఓ పేరు పక్కకు పెడితే చేయగలిగేవి కూడా ఏమేమి అమలు చేశారు ఇక్కడ ఈ 18 నెలల పాలనలో. ఇప్పుడు తెచ్చినటువంటి 1,00,000 కోట్ల అప్పులో బీసీలకు సంబంధించి కానీ, ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు కానీ, ఉత్పత్తి చేకూర్తలు కానీ అభివృద్ధి కోసం ఏం చేశారు అనేది కదా. ఎవరైనా ఏం చూస్తాం, వాళ్ళ ప్రాక్టీస్ ఏందని చూస్తాం, వాళ్ళ పాలసీలు ఏందనేది ఓ మేరకు చూసినా కానీ ప్రాక్టీస్ కూడా చూస్తాం. కాబట్టి నేను ఏం కోరుతున్నా, ఇప్పటికైనా మిత్రులారా, తెలంగాణ సమాజం కానీ, యావత్ భారత సమాజం కానీ ఇప్పుడు చాలా నిర్దిష్టంగా మేమెంతమందిమో మాకంత వాటా, ఇది అన్ని రంగాల్లో రావాలంటున్నారు. ఒక రాజకీయ రంగం, ఆర్థిక రంగం మాత్రమే పరిమితం కాదు, అన్ని రంగాల్లో వాటా కావాలని నినాదానికి మనంగా ఈ ఉద్యమాన్ని బలపడతాం.
ఖచ్చితంగా బీజేపీలో అటకెక్కే ప్రసక్తి లేదు. రైట్ సార్. ప్రజల నుంచి ఇదే విషయంపై బాగా ఓకే, ఇదే విషయంపై ఒకసారి జాజుల శ్రీనివాస్ దానికోసం పోరాటం చేద్దాం. రైట్ ఓకే సార్, ఇదే విషయంపై జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో గత పార్లమెంట్ సెషన్స్లలో 370 ఆర్టికల్ మీద కానివ్వండి, తలాక్ విషయంలో కానివ్వండి, లేకపోతే తెలంగాణకు సాధించే విషయంలో కానీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పార్లమెంటు సెషన్లలో ఈ వాదనలు తీసుకొచ్చి ఆ బిల్లును ఆమోదయోగ్యంగా చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే బీసీలకు సంబంధించిన బిల్లుకు సంబంధించింది ఎందుకు ఆ మేరకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? దీని విషయంపై మీరేమంటారండి శ్రీనివాస్ గౌడ్ గారు? ఉద్యమం రాజకీయ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా బీసీ ఉద్యమం నడుస్తున్నది. మేము ఆ రోజు ఢిల్లీలో చేసిన ధర్నాకు 18 రాజకీయ పార్టీలు 42 మంది పార్లమెంట్ సభ్యులు కూడా రావడం జరిగింది. ఆ రోజు పెద్దలు గౌరవనీయులు బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని కూడా మేము ఇన్వైట్ చేసినాం, ఈటల రాజేంద్రన్న గారిని కూడా ఇన్వైట్ చేసినాము. ఆచారానికి తెలుసు, మేము పార్టీలకు అతీతంగా ప్రాణం పోయినా సరే మేము చివరి శ్వాస వరకు బీసీల కోసమే పార్టీలకు ఖచ్చితంగా పోరాటం చేస్తాము. ఏ పార్టీ పక్షాన ఏ పార్టీ కోసము పనిచేయడం లేదు, అది అన్నది తెలుసు. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ పార్లమెంట్ లో బిల్లు పెట్టారు కదా, అప్పుడు పార్లమెంట్ లో ఒక తెలంగాణ కోసం పెడితే మిగతా రాష్ట్రాలలో లొల్లి అవుతుందని చెప్పి అది ఆపలే కదా. తమిళనాడులో ఆ రోజు జయలలిత గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఢిల్లీ పోయి ఆమె ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు చెప్పింది, నేను అది సాధించుకుని మళ్ళీ చెన్నైలో అడుగు పెడతానని చెప్పి పోయింది. అప్పుడు తమిళనాడులో ఉన్నది ఏఐడిఎంకే ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ అక్కడ ఏమైందంటే పార్టీలను చూడలే, ప్రభుత్వాలు చూసారు. అక్కడ తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసింది కాబట్టి ఇలా కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇప్పుడు కూడా బీజేపీ నేను రిక్వెస్ట్ చేసేది అంటే, ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చేసిరా, ఇది కాంగ్రెస్ వాళ్ళు చేసిరా అనేది రాజకీయ నేపథ్యం చూడకుండా 42% జనాభా 60% ఉంది కాబట్టి కనీసం 42% అన్న రిజర్వేషన్లు పెడితే బీసీలకు కొంత సామాజిక న్యాయం జరుగుతుంది. ఆ తర్వాత క్రమక్రమంగా చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ వస్తుంది, బడ్జెట్ వస్తుంది, మండల కమిషన్ సిఫార్సులు పూర్తిగా అమలు జరుగుతారు. అమలు అయితే ఏమైతుంది కదా, ఎందుకు మనకి రాజకీయ పార్టీలకు పార్టీల మైలింగ్ కోసం మాట్లాడి రైట్ సార్, మీ వాయిస్ మళ్ళీ బ్రేక్ అవుతుంది సార్. మీరు వెహికల్ ఆపాలే ఐదర్, లేకుంటే మీ ఫోన్ కొంచెం డిస్టర్బ్ బాగుంటుంది. ఒక్క విషయం నేను మాట్లాడతా సీనన్న గారితో. అదే ఓకే, అదే అందుకోసమే ఆచార్య గారికి లాస్ట్ ఒక మన కంక్లూడ్ గా ఆచార్య గారు మీరేమంటారండి? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆచార్య గారు దేశవ్యాప్తంగా మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుంది. ఆచార్య గారు మీరు సూటిగా ఒక ప్రశ్న చెప్తున్నారు. స్టూడియోలో వాయిస్ చాలా లో ఉంది మీది. ఎస్ అదే జరుగుతుంది సార్. ఇది సీనన్న గారు ఆచార్య గారు ఏదో మీతో అడుగుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు ఇంతకు ముందు మాట్లాడుతూ తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు దేశమంతా లొల్లి అవుతుందని చెప్పి బిల్లు పెట్టకుండా ఆగలేదు అన్నారు. అది ఒక తెలంగాణ అంశమే కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీకి అనుకూలంగా ఉన్న పార్టీలు మద్దతు ఇచ్చినాయి. కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి అంశం ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల అందరి భవితవ్యం. అవునన్నా, ఆచార్యన మీకు తెలియంది కాదు, ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు 34% ఇస్తారని హామీ చేశారు. ఇప్పుడు ఎన్డీఏలో గతంలో ఇచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పారు కదా. తెలంగాణ అంశము వేరు, ఇది బీసీలు దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి, జనగణన జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం మీద భారతీయ జనతా పార్టీ జనగణన కులగణనతో పాటు మనకు రావాల్సినటువంటి మీరు చెప్పేటువంటి డిమాండ్స్ ని ఆలోచన చేస్తుంది. కానీ కేవలం తెలంగాణలో కులగణన జరిగింది కాబట్టి భారతదేశం మొత్తం మీద ఈ నిర్ణయం తీసుకోవాలనేది
రైట్ సార్, మనకు సమయం సహకరిస్తలేదు కాబట్టి ఇక్కడనే ఈ డిబేట్ ఇక్కడే కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. లాస్ట్ కు ఒక వర్షన్ గా మనం ఒకసారి డాక్టర్ కౌశిక్ గారి దగ్గర లాస్ట్ కౌశిక్ గారు ఒక నిమిషంలో మాత్రం మీరు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిగిన తర్వాతనే కదా కేంద్రం నిర్ణయం తీసుకుంది. మీరు నితీష్ కుమార్ గారు బీహార్ లో చేసినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సొంత వైఖరి ప్రదర్శించింది. జార్ఖండ్ లో మీ ఎలక్షన్ల కోసం రిజర్వేషన్ పెంచుతా అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఏమో రాజకీయ రిజర్వ్ వ్యతిరేకం అని చెప్పారు. అదే కాకుండా బీసీ ప్రధానమంత్రి బీసీని నిండముంచే ప్రయత్నం దయచేసి చేసింది. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ అయినా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటిని సర్వేను సక్సెస్ఫుల్ గా నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. జాతీయ స్థాయిలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు సంబంధించి చట్టసభ రిజర్వేషన్ రావాలి, జనగణలో కులగణ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా కేంద్రంలో చట్టం ప్రవేశపెట్టి ఖచ్చితంగా బీసీల సంబంధించి రిజర్వేషన్ పెంచే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సదవకాశాన్ని అందరూ కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైట్ సార్, ఇదే విషయంపై ఈరోజు బీసీకి సంబంధించిన అటకెక్కిన బీసీ బిల్లు కాకుండా ఖచ్చితంగా ఈ బీసీ బిల్లుపై ఆమోదయోగ్యం కలుగుతుందని ఆశిస్తూ బీసీలకు ఉపాధి, రాజకీయ రంగాలలో, ఉపాధి రంగాలలో, విద్యా రంగాలలో ప్రతి చోట వారికి రావాల్సిన ఏదైతే రిజర్వేషన్స్ ఖచ్చితంగా అమల్లోకి వస్తాయని భావిస్తూ ఈరోజు మనతోటి పాల్పంచుకున్నందుకు డాక్టర్ కౌశిక్ గారికి, అలాగే శ్రీహరి యాదవ్ గారికి, తల్లోజుల ఆచారి గారికి, అలాగే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మీ ముందుకు రేపు మరొక ప్రోగ్రాంతో ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తుండండి ఫోర్ సైడ్స్ టీవీ.